తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఎస్కేఎన్ దగ్గర చాలా విషయం వివాదము వివాదాలు ఏమన్నా మన దగ్గర ఎందుకు లేవు? వినోదమే మన దగ్గర వినోదం ఉంది, చాలా ఉన్నాయి. అసలు ఫస్ట్ ఎస్కేఎన్ ఏలూరులో మెగాస్టార్ చిరంజీవి గారికి బ్యానర్లు కట్టడం, పోస్టర్లు చేయటం, ఇలాంటి సర్వీసెస్తో అతని కెరీర్ స్టార్ట్ అయింది. ఎలా జరిగింది? ఒక చిన్న జర్నీని చాలా క్లుప్తంగా చెప్పు. హౌ ఎస్కేఎన్ హ్యాస్ కమ్ టు దిస్ ప్లేస్ అనేది. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే చిరంజీవి గారు నాకు బాగా ఇష్టం. అంటే మనకు తెలియదు, సీక్రెట్ బుక్ అనుకుంటారు కదా. చిన్నప్పుడు అడిగేవాళ్ళు ఇంట్లో ఏమవుతుంటే పెద్దగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతాను అంటే వాళ్ళు కొద్దిగా ఇదేం చిరంజీవి గారి దగ్గర అసలు నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు, ఏదో ఎలా వెళ్ళిపోతావు, నువ్వేం చేసి వెళ్తావు, నువ్వేమన్నా డైరెక్టరా ఏదంటే లేదు లేదు నేను ఇన్ని ఫ్యాన్స్ అవన్నీ చేస్తున్నాను కదా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అక్కడే ఉంటానని చెప్పాను. మా ఇంట్లో కొద్దిగా వీడికి ఏదో పిచ్చి వచ్చింది అంటే వెళ్తా ఇదేంటి ఇప్పుడు ఏమన్నా ఆడ ఇంట్లో జాబ్ చేస్తారా లేకపోతే ఇది ఏం చేస్తాడు అసలు తెలిసేది కాదు. ఆ టైంలోనే ఇంటర్నెట్ భూమి అప్పుడే వచ్చేదన్నమాట. వస్తున్నప్పుడు సో అప్పుడు గంటకు 60 రూపాయలు ఇంటర్నెట్, విచ్ ఇస్ ఏ బిగ్ టాస్క్. అప్పుడు స్టూడెంట్. సో నేను ఆ డబ్బులు పోగు చేసి గంటకి డబ్బులు కట్టి ఇంటర్నెట్లో చిరంజీవి గారి ఫ్యాన్ సైట్ ఒకటి రన్ చేసేవాడిని. megaBrothers.tk అని ఒకటి ఉండేది, ఒక ఫ్రీ డొమైన్తో అది రన్ చేసేవాడిని. అప్పటికి మనకి ఇప్పుడు బుక్లు ఉండే ఇక్కడ సంతోషం, సూపర్ హిట్, సినీ స్టార్, ఇలా ఇవన్నీ పుస్తకాలు ఇక్కడే ఉండే కానీ ఆన్లైన్లో అప్పటికి తక్కువ. సో ఆన్లైన్లో అలా నాకు చాలా మంది ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యి ఎవడు రోజు మన రికార్డులు పెడుతున్నాడు, మన విశేషాలు చెప్తున్నాడు, ఇదని చెప్తే నాకు ఆ కమ్యూనికేషన్ అనేది ఒక ఫ్యాన్స్ అందరికి ఒక నెట్వర్క్లో అయింది. దాని నుంచి నాకు రాజేష్ పిక్ అయ్యాడు, నెల్లూరు నుంచి, వైజాగ్ నుంచి సతీష్, అలాగా నాకు చాలా ఏరియాల నుంచి చాలామంది యూఎస్ నుంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో ఆ దీంట్లో ప్రాసెస్లో చిరంజీవి గారి ఫ్రెండ్ ఒక ఆయన కుమార్ కొనేరా అని ఆయన ఒకసారి ఫోన్ చేశారు, ఎవరే నువ్వు ఇన్ని చేస్తున్నావు అంటే నేను బాస్ ఫ్యాన్ అంటే, బాస్ నా ఫ్రెండ్ అన్నాడు. బాస్ ఫ్రెండ్ నాకెందుకు ఊరుకోండి అంటే, లేదు నాకు చిరంజీవి గారు చాలా ఇది, బాస్కి చెప్తాను నేను అన్నారు. ఆ తర్వాత నేను ఈ ఫ్యామిలీకి కనెక్ట్ అవ్వాలంటే ఎవరో ఒక బ్లడ్ బ్యాంక్కి ఒక అతను వర్క్ చేశాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి, అతను ఏదో సాఫ్ట్వేర్ డెవలప్ చేసి శిరీష్ మీ ఈమెయిల్ ఇవ్వడం ఉంది ట్రై చేయని నాకు ఇచ్చాడు. allosirish16@hotmail.com ఉండేది. దానికి ఒక రోజు శిరీష్కి మెయిల్ చేశాను నేను. శిరీష్కి మెయిల్ చేస్తే శిరీష్ రిప్లై ఇచ్చాడు. చూశాను నేను అప్పుడప్పుడు, సరే ఎవరు తెలియదు కానీ నేను కమ్యూనికేట్ అయ్యా, బెటర్ నువ్వు కమ్యూనికేట్ అయ్యావు, బాగా చేస్తున్నావు, అప్పుడప్పుడు టచ్లో ఉన్నాడు. ఓకే టచ్లో ఉన్నామంటే ఫోన్ నెంబర్ అడిగాను. మనవాడు అప్పుడు 98885022 ఏదో ఉండే హచ్ నెంబర్. నీకు రోజు ఫోన్ చేశాడు, విశేషాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఏం విశేషాలు, వెబ్సైట్ అప్డేట్ చేసుకోవాలి, నేను విశేషాలు ఉన్నాను ఏదో చెప్పాడు. 3-4 ఇదేంటి రోజు అడుగుతుంటే, రోజు ఎక్కడ ఉంటాయి సినిమాలు, నువ్వు ఇలా రోజు వేసుకుంటున్నావు ఏంటంటే, లేదు ఏదో రికార్డు పెట్టాలి, ఈ రోజు అప్డేట్లు లేవు అంటుండేవాడు. సో అలా కొంచెం తిట్టుకునేవాడు, అలా ఫ్రెండ్షిప్ అయింది. సో ఒక ఇందిరా ఫంక్షన్కి తను విజయవాడ వస్తుంటే తన్ని బన్నీ గారు అప్పటికి కమింగ్ టు ఫిలిమ్స్ కలిసాం. అందరం బాస్ ఫ్యాన్స్ కదా బాగా. ఇదే అప్పటి నుంచి అలా స్టార్ట్ అయింది. ఇది రాయటం, ఇవన్నీ రాయటం, అలాగే ఆన్లైన్లో. చిరంజీవి గారితో ఫస్ట్ మీట్ అదేనా ఇందిరా? నో చిరంజీవి గారిని అప్పుడు కలవాలి. అసలు బాస్ని చూస్తే నాకు అసలు డ్రాప్స్ పడిపోతాయి. అది అక్కడ ఉంటే బాస్ని పరుగులు పెట్టేసే ఉన్నాయి. సో బాస్ని కలవాలా, అరవింద్ గారిని కలిసా, బన్నీ గారిని కలిసా, శిరీష్ అలాగో ఫ్రెండ్ అయ్యాడు. సో ఆ ప్రాసెస్లో బాస్ని మాత్రం ఎప్పుడు కలిసే ఉండు కాదు. హైదరాబాద్ షిఫ్టింగ్ ఎలా? అప్పటికి బన్నీ గంగోత్రి సినిమా చేస్తున్నారు. అప్పుడు వచ్చినప్పుడల్లా వస్తుండేవాడు. నేను వస్తుంటే బన్నీ రోజు అడిగా, నువ్వేమవుదాం అనుకుంటున్నావు అంటే, ఒక స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ ఇలాంటివి. అవన్నీ కాదు, అవన్నీ అయితే నాతో ఉండలేవు, నాకైతే ఇప్పుడు హీరో అవుతున్నావు కాబట్టి ఒక పిఆర్ అవసరం ఉంటుంది, నువ్వు పిఆర్ అయితే బెటరు, రోజు నాతోనే ఉండొచ్చు, తర్వాత చరణ్ కూడా హీరో అవుతాడు, చరణ్ కూడా పిఆర్ అవ్వచ్చు, అప్పుడు చరణ్ కూడా అంటే కళ్యాణ్ బాబు వాళ్ళు కూడా ఫ్యామిలీకే నువ్వు పిఆర్ అవ్వచ్చు అని. ఇదేదో బాగుంది కదా అని చెప్తే, ఏం బాగుంది నువ్వు ఏమన్నా జర్నలిజం అనేది చేసావంటే, ఇప్పుడు చేసేస్తాను, ఇప్పుడు చేసేయడం కాదంటే, అప్పుడు నాకు సమ్ క్రాష్ కోర్స్ అన్నీ నేను చేసుకుని మళ్ళీ కొంచెం, నేను తెలుగు మీడియంలో చదివాను, నాకు పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు, మళ్ళీ కొంచెం అవన్నీ నేర్చుకుని. అంటే మా నాన్నకి ఏదో ఇంగ్లీష్ మీడియం అంటే అదేదో ఆంగ్లేయుల స్కూల్ అని చెప్పి నేను తెలుగు మీడియం లేదు. సో నా తెలుగు బాగుంటుంది, స్పీచ్లు బాగుంటుంది, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం, మాది ఏలూరు, మాకు ఇంగ్లీష్ మీడియం లేనప్పుడు నేను పెద్ద. సో అవన్నీ డెవలప్ చేసుకుని నేను వచ్చి నేను TV9లో జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాను. సో దానికి కూడా నాకు రెఫరెన్స్ ఇస్తే, సో వెళ్ళి అదెలా జాయిన్ అయ్యా. నాకు అప్పట్లో TV9 ఫస్ట్ స్టార్టింగ్లో
వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ హైదరాబాద్ టీవీ అని వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీడ్ మొత్తం. అందులో జాయిన్ అయ్యా ఫస్ట్. 6 monthsలో వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇద్దరు కలిసిపోయారు. సో ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ TV9. దాని ముందు ఈ వెబ్సైట్ నాన్ స్టాప్ సినిమా అని ఒక వెబ్సైట్ ఉండేది. నేను మా ఫ్రెండ్స్ అందరం రన్ చేసేవాళ్ళం. అలా రన్ చేసి అప్పుడు వెబ్సైట్లో ఎవరో తెలియదు, ప్రెస్ మీట్లకు వస్తే అగదిగా చూసేవాళ్ళు. సో అందుకని చెప్పి సో అప్పుడు ఈ TV9లో జాయిన్ అయ్యాక కొంచెం బెటర్, ఓకే మనకు రికగ్నేషన్. మనం ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చిన అది మహేష్ బాబు గారితో అర్జున్ సినిమా సెట్లో అప్పుడు ఇంటర్వ్యూ. సో అలా స్టార్ట్ అయింది కెరియర్. ఓకే, మహేష్ బాబు ఇంటర్వ్యూతో స్టార్ట్. మెగాస్టార్ ఫ్యాన్ మహేష్ బాబు ఇంటర్వ్యూతో కెరీర్ స్టార్ట్ అయింది. వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు TV9లో? ఒక ప్రజారాజ్యం వచ్చే వరకు చేశా. అంటే 5-6 years 5 to 6 అలా. ప్రజారాజ్యం వచ్చేటప్పుడు ఇంకా క్యాంపెయినింగ్కి వెళ్తుంటే మా వాళ్ళు TV9లో అదేంటి నువ్వు ఇక్కడ జర్నలిస్ట్వి క్యాంపెయిన్కి వెళ్ళిపోతున్నావు అంటే ఒకసారి అప్పుడు కూడా బన్నీ చరణ్ ఇద్దరు క్యాంపెయిన్కి రమ్మని నీకు ఎవరు చెప్పారు? నేను వెళ్ళిపోయా. ఎవరు చెప్తాడు ఇంకా, మళ్ళీ చెప్తారా? బన్నీ గారు చరణ్ గారు వాళ్ళు రైలు యాత్ర అది వెళ్ళేవారు కదా, అప్పుడు వెళ్తే నేను వాళ్ళతో వెళ్ళిపోయి ఇంట్రడక్షన్ వాళ్ళు ఎప్పుడన్నా స్టేజ్ మీదకి వెళ్తాను నేనే ఇంట్రడక్షన్స్ ఇచ్చేసేవాడిని. ఇప్పుడు చరణ్ గారు మాట్లాడి అవన్నీ టీవీలో వచ్చింది. అన్ని టీవీ అన్ని లైవ్లో ఉంటాయి. ఇదేంటి నువ్వు వెళ్ళిపోయి స్పీచ్లు ఇచ్చేస్తున్నావు ఇది అంటే, లేదు అంటే అలా చేయకూడదు అన్నారు. అలా చేయకూడదు అంటే ఓకే జాబ్ మరి మానేస్తాను అన్నాను. అప్పుడు మౌళి గారు వీళ్ళు ఉండేవాళ్ళు అందరూ, నీకు మంచి జాబ్ అయ్యా అసలు జర్నలిస్ట్గా నువ్వు ఇది అవుతున్నావు, జాబ్ మానేయటం ఏంటి అంటే, లేదండి అంటే నీకు వాళ్ళు ఏమన్నా చూసుకుంటారా ఏమన్నా ఇదైతే అసలు అంటే వాళ్ళు నా మంచి కోసమే వాళ్ళు చూసుకుంటారా నువ్వు అంటే, లేదు లేదు నేను వచ్చింది బాస్ కోసం అండి, ఇది ఒక పాత్ర అంతే, మెట్టుగా వాడుకున్నావు నా ఇది దానికి ఆటంకం కలుగుతుందంటే నాకేది లేదండి, జాబ్ కూడా అవసరం అదే జాబ్ రిజైన్ చేసా. అప్పుడు రిజైన్ చేస్తే కళ్యాణ్ బాబుకి తెలిసింది. అది కళ్యాణ్ బాబు తెలిసి పిలిచారు నన్ను. పిలిచి ఏం జాబ్ రిజైన్ చేసావా? ఎందుకు అన్నాను. ఆయనే అన్నీ వదిలేసుకుని వెళ్తుంటే నాలట్టు లేదంటే ఆయన చాలా ఫీల్ అయ్యి ఒక కవర్లో డబ్బులు ఇచ్చారు, తీసుకుని ఖర్చు పెట్టుగా అంటే ఫస్ట్ నాకు ఏం అర్థం కాలే, ఏంటంటే జేబులో పెట్టి ఏమైనా ఇమీడియట్ ఖర్చులుంటే పెట్టుకో, అప్పుడన్నా అవసరం ఉంటే నా దగ్గరికి రా. లేదు వద్దు బాబు, లేదు అని ఎంకరేజ్. సో అక్కడ నుంచి ఇలా ఈ ఫ్యామిలీతో ఇంకా బన్నీకి బాగా పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డావు. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను ఫ్యామిలీతో, ఎందుకంటే జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేను కాశీ వెళ్ళా. నాకేం చేయాలో తెలియదు, జానీ సినిమా ఫ్లాప్ అయింది, ఏంటిది ఇంత డిజాస్టర్ అయింది, కళ్యాణ్ బాబు కెరీర్లో పీక్ అంటే ఎవరో అన్నారు. మనకి కాశీ వెళ్ళి ఏదన్నా కోరుకుంటే వెళ్ళంటే నేను కాశీ వెళ్ళా. అప్పుడు నాకు 2000 జేబులో ఉంటే ఆర్డినరీ ట్రైన్లో వెళ్ళిపోయా, రిజర్వేషన్ కూడా లేకుండా టికెట్ ఏదో కొనుక్కుని మామూలు టికెట్ వెళ్ళిపోయి అక్కడ దండం పెట్టుకున్నాడు, మాకు ఇంకో లైఫ్లో ఇంకెప్పుడు ఇలాంటి సినిమా రాకూడదు, కళ్యాణ్ బాబు బాగుండాలి, ఇలా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్ పడకూడదు అని. ఆ తర్వాత బడే రవి అని ఒక ఆయన ఉంటారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర, ఆయన తెలిసేది ఆయన ఎర్ర కాశీ వెళ్ళావా నువ్వు అన్నాడు. ఎందుకు అన్న అంటే మన గురించి కాకుండా మనం అభిమానించే వాళ్ళు కోరుకుంటే అది నిజం అవుద్దంట, అందుకే వెళ్ళానంటే ఆయన నవ్వుకుని వెళ్ళే. కళ్యాణ్ గారు పిలిచారు, కాశీ వెళ్ళావా నవ్వుకున్నాడు, ఏం పిచ్చి అసలు మీరందరూ ఎంత పిచ్చి అండి, అసలు నేనేం చేశాను మీకు అని, మీరు ఏం చేయక్కర్లేదు బాబు మీరంటే మా ఇన్స్పిరేషను అదేం చెప్పా. అప్పుడు ఆయన అప్పటి నుంచి ఆయనతో నాకు ట్రావెల్ ఉంది. సో కామన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు దాని మీడియా వ్యవహారాలన్నీ సో ఎంటైర్ ఆ ఫ్యామిలీలో బన్నీ గారికి పిఆర్ఓగా, చరణ్ గారికి పిఆర్ఓగా, కళ్యాణ్ బాబు సినిమాలో పిఆర్ఓగా అన్ని ఆ ఫ్యామిలీతో ట్రావెల్ ఉంది.